బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డికి బెయిల్ మంజూరైంది. లిక్కర్ స్కామ్ కేసులో బెయిల్ మంజూరు చేసింది ఏపీ హైకోర్టు. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, వెంకటేష్ నాయుడులకు బెయిల్ మంజూరు చేసింది ఏపీ హైకోర్టు. లిక్కర్ కేసులో ఇప్పటిదాకా 12 మంది ప్రముఖులు అరెస్ట్ అయ్యారు. లిక్కర్ స్కామ్ సూత్రధారిగా ఉన్నారు రాజ్ కసిరెడ్డి, A1గా ఉన్నారు. లిక్కర్ కేసులో A38గా ఉన్నారు చెవిరెడ్డి. ఈ నేపథ్యంలో నిందితుల అరెస్టుల గురించి, ఆ డేట్స్ గురించి ఒక్కసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మరి ముఖ్యంగా రాజ్ కసిరెడ్డి ఏప్రిల్ 22న అరెస్ట్ అవ్వడం జరిగింది, A1గా ఉన్నారు. అలాగే A8 ఏప్రిల్ 24న అరెస్ట్ అయ్యారు, బూనేటి చాణక్య. అలాగే ఏప్రిల్ 26న A6గా ఉన్న సజ్జల శ్రీధర్ రెడ్డి అరెస్ట్ అవ్వడం జరిగింది. దాంతోపాటు పైలా దిలీప్ మే 31న A30గా ఉన్నారు ఈయన. దాంతోపాటు మే 28న బెయిల్ వచ్చింది, 29న రిలీజ్ అయ్యారు. దాంతోపాటు మే 14న A33గా ఉన్న బాలాజీ గోవిందప్ప కూడా అరెస్ట్ అయ్యారు. మే 16న ధనుంజయ రెడ్డి A31గా ఉన్నారు, ఆయన కూడా అరెస్ట్ అవ్వడం జరిగింది. A32గా ఉన్న కృష్ణమోహన్ రెడ్డి మే 16న అరెస్ట్ అయ్యారు. ఇక జూన్ 18న A38గా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అదుపులోకి తీసుకోవడం జరిగింది పోలీసులు. జూన్ 18వ తారీఖున A34గా ఉన్న వెంకటేష్ నాయుడిని అదుపులోకి తీసుకున్నారు ఏపీ పోలీసులు. అలాగే A35గా ఉన్న బాలాజీ యాదవ్ను జూలై 3వ తారీఖున అదుపులోకి తీసుకోవడం జరిగింది, గత ఏడాది ఇదంతా కూడా. అయితే నవీన్ కృష్ణ A36గా ఉన్నారు, ఆయన్ను జూలై 3వ తారీఖున అదుపులోకి తీసుకోవడం జరిగింది. అలాగే జూలై 20న A4గా ఉన్న మిథున్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న సందర్భం. ఆ తర్వాత డీటెయిల్గా మాట్లాడుకున్న సందర్భంలో ముందుగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తాయి. గత కొన్ని రోజులుగా ఆయన జైల్లో ఉండడం జరిగింది. కొన్ని కేసెస్కి సంబంధించి బెయిల్ మంజూరైన సందర్భంలో ఇప్పుడు ఆయన బయటకు వస్తున్న పరిస్థితి. డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. వైసీపీ సీనియర్ లీడర్ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై గత కొన్ని నెలలుగా ఆంధ్రప్రదేశ్లో అనేక కేసులు నమోదయ్యాయి. ఆయనపై ప్రధాన కేసుల గురించి మాట్లాడుకుంటే ఈ మద్యం కుంభకోణం, వైసీపీ ప్రభుత్వ హయాంలో మద్యం వ్యాపారంలో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం విచారణ జరుపుతోంది. ఈ కేసులో ఆయన కుటుంబ సభ్యుల ఆస్తుల జప్తుకు కూడా ప్రభుత్వం అనుమతి ఇచ్చిన సందర్భం. ఎన్నికల టైంలో, అలాగే ఆ తర్వాత తిరుపతి, చంద్రగిరి ప్రాంతాల్లో కూడా రాజకీయ గొడవలకు సంబంధించి కొన్ని కేసులు నమోదయ్యాయి. ఇందులో హత్యాయత్నం సెక్షన్ 307 అంటూ ఉంటారు, ఆ కేసులు కూడా నమోదయ్యాయంటూ కూడా వినిపిస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డికి బెయిల్ మంజూరైంది. దాంతోపాటు ఎటువంటి షరతులు విధించింది కోర్టు, డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, ఏ కండిషన్స్ని, ఏ షరతులను విధించడం జరిగింది ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన సందర్భంలో? దాదాపుగా సెక్షన్ 226 రోజుల తర్వాత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఈరోజు హైకోర్టు బెయిల్ ఇచ్చిన పరిస్థితి ఉంది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు ఏప్రిల్ 26వ తారీఖున అరెస్ట్ అయిన సజ్జల శ్రీధర్ కావచ్చు, అలాగే జూన్ 18న అరెస్ట్ అయిన వెంకటేష్ నాయుడు కావచ్చు. చెవిరెడ్డి కూడా జూన్ 18న అరెస్ట్ అయ్యారు. వీళ్ళిద్దరికీ దాదాపుగా 226 రోజుల తర్వాత జైల్లో నుంచి ఈ రోజు బయటకు వచ్చే అవకాశం ఏర్పడుతుంది. సజ్జల శ్రీధర్ రెడ్డి కూడా వీళ్ళకంటే ముందు దాదాపుగా 300 రోజుల పాటు ఆయన జైల్లో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. వీళ్ళ ముగ్గురు కూడా ఈరోజు హైకోర్టు బెయిల్ ఇచ్చింది. సో కీలకమైన పెద్ద షరతులు ఏం పెట్టలేదు, కానీ కోర్టుకి తెలియకుండా అక్కడికి వెళ్ళడానికి లేదు. 15 రోజులకు ఒకసారి కోర్టు సంబంధిత పోలీస్ స్టేషన్లోకి వచ్చి సంతకాలు చేయాలి అనేది కొన్ని షరతులు. దాదాపుగా 226 రోజులు వెంకటేష్ నాయుడు అండ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు సజ్జల శ్రీధర్ రెడ్డి దాదాపుగా 3 నెలలు 3 సంవత్సరాలు 300 రోజులు ఉన్న పరిస్థితి అయితే కనపడుతుంది. సో ఏదేమైనా ఈ కేసులో ఇప్పుడు ముగ్గురికి బెయిల్ రావడం చాలా సార్లు హైకోర్టుకి సంబంధించి వివిధ రకాలుగా బెయిల్స్ కోసం అప్లై చేస్తూ ఇచ్చారు, తర్వాత వాయిదా పెడుతూ వచ్చింది. అయితే ఇప్పటి వరకు రాజ్ కసిరెడ్డి కూడా ఈరోజు పిటిషన్ వేశారు, కానీ దాన్ని డిస్మిస్ చేసింది కోర్టు. వీళ్ళ ముగ్గురికి మాత్రం బెయిల్ ఇచ్చింది. బహుశా ఈ పేపర్స్ కానీ మధ్యాహ్నం 12 గంటల లోపల కానీ వస్తే ఈరోజు సాయంత్రానికి విడుదల కావచ్చు. లేదు హైకోర్టు పేపర్స్ ఆర్డర్ కొంచెం లేటుగా కానీ వస్తే మాత్రం ఇంకా రేపే జైలు నుంచి విడుదలయ్యే అవకాశం అయితే ఉంది. మన సత్యం. ఆల్రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ కృష్ణమోహన్. మొత్తంగా అయితే మాత్రం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి బెయిల్ మంజూరైంది. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కొద్దిసేపటి క్రితం ఈ డెవలప్మెంట్ చోటు చేసుకుంది.
ఆన్ స్క్రీన్ మీరు చూడడం జరుగుతుంది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇటు మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి బెయిల్ మంజూరైంది. లిక్కర్ స్కామ్ కేసులో బెయిల్ మంజూరు చేసింది ఏపీ హైకోర్టు. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి, అలాగే ఇన్ఫాక్ట్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, వెంకటేష్ నాయుడులకు బెయిల్ మంజూరు చేసింది ఏపీ హైకోర్టు. లిక్కర్ కేసులో ఇప్పటిదాకా 12 మంది ప్రముఖులు అరెస్ట్ అవ్వడం జరిగింది.